సార్ ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏముంది సార్? నేనే కళ్ళారా చూశాను అని చెప్తున్నాను కదా. నిజంగానే నేను చూశాను. ఈయనే సార్ భరత్ గారు, చూడండి. ఖచ్చితంగా ఈయనేనండి. నేనే నా కళ్ళారా చూశాను. సరే, నేను చూసింది భరత్ గారు కాదు అనుకుందాం. కానీ ఈ వ్యక్తి అయితే హాస్పిటల్కి వచ్చారు కదా, అంటే ఆయనకి సంబంధించిన వాళ్ళెవరూ ఈ హాస్పిటల్లోనే ఉంటారు కదా. అందుకే ఇక్కడున్న పేషెంట్స్ లిస్ట్ తీసుకుందాం. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరత్ గారి ఫోటో చూపిద్దాం. ఎవరో ఒకరు ఆయన్ని గుర్తుపడతారు కదా. ఆయన్ని గుర్తుపడితే నేను చెప్పింది నిజమని తెలుస్తుంది. ఏమంటారు? మీరు చెప్పింది కూడా నిజమేనండి. కానీ అంతమందిని ట్రేస్ అవుట్ చేసి వాళ్లలో భరత్ గారిని గుర్తుపట్టిన వారిని వెతకడం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎంత రిస్క్ అయినా పర్వాలేదండి, మనమైతే ఎంక్వైరీ చేద్దాం. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం ఆ లిస్ట్ తీసుకుందాం రండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈ 2 రోజుల్లో ఇక్కడ జాయిన్ అయిన పేషెంట్స్ లిస్ట్ కావాలి. 1 minute సార్. ఓకే. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. పదండి చంద్ర గారు. విజయ్, ఏంటి క్యాండిల్ తీసుకొస్తానని చెప్పి మరి ఇక్కడ కూర్చున్నావు? అది ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నీకెక్కడ దొరికింది క్యాండిల్? వెతికితే దొరుకుతుంది, ఎందుకు దొరకదు? నువ్వురా. ఏయ్ దారుద్ర, ఇక్కడే కూర్చుందాం. ఏంటి విజయ్ ఇది? నువ్వు ఇలా దూరం దూరంగా ఉంటే ఎలా చెప్పు? మనిద్దరం హ్యాపీగా ఉంటేనే కదా మనకొక పాపో బాబో పుట్టేది. మనకంటూ పిల్లలుంటే జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. రా విజయ్, రా రా చెప్తాను, రా రా. రా కూర్చో. విజయ్, ఒక ముద్దు పెట్టవా? ఏమైంది విజయ్? ఏంటిది విజయ్? ఐఎమ్ సారీ రుద్ర, సారీ. ఇప్పుడు నాకు మూడ్ లేదు. నేను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు కాదు, ఇంకొకసారి కలుద్దాం ప్లీజ్. ఏమనుకోవద్దు ప్లీజ్. విజయ్ ప్లీజ్ విజయ్ ప్లీజ్. అత్తయ్య, ఇదిగో అతనే మీ అబ్బాయి. నేను చూశాను, కావాలంటే మీరు చూడండి.
చూసారా అత్తయ్య? ఇప్పుడు చూసారా? అమ్మా, ఇందులో మొహం కూడా కనిపించట్లేదు కదమ్మా. ఇతనే భరత్ అని నువ్వెలా అనుకుంటున్నావు? అత్తయ్య, ఆయన ఫేస్ సీసీ కెమెరాలో రికార్డు కాకపోవచ్చు, మీరెవరూ అతన్ని చూడకపోవచ్చు, కానీ ఆయన్ని నేను చూశాను అత్తయ్య, నేను చూశాను. అత్తయ్య, ఆ రోజు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ లిస్ట్ అంతా మేము తీసుకున్నాం అత్తయ్య. ఆయన ఖచ్చితంగా అక్కడున్న పేషెంట్స్ లో ఎవరో ఒకరిని కలవడానికే వచ్చుంటారు. నేను ఎంక్వైరీ చేస్తానత్తయ్య. ఆయన ఫోటో చూపించి ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి కోసం వచ్చారో మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తాను. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా నేను పట్టుకుంటానత్తయ్య. ఇది నిజం. భానుమతి గారు, నా చిటి తల్లి, మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. మీ నాన్న బ్రతికే ఉన్నారు. ఖచ్చితంగా నీకోసం వచ్చేస్తారు, నా మాట నిజం. మనకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఆ భగవంతుడు మనల్ని కరుణించి మళ్ళీ మీ నాన్నని మన దగ్గరికి పంపించాడమ్మా. చంద్రిక, చంద్రిక గారు, ఏంటి బాబు ఇది? ముక్కు మొహం కూడా తెలియని వ్యక్తిని పట్టుకుని అతన్నెవన్నో తన భర్త అనంటుంది. అసలు తనని మామూలు మనిషిని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు చంద్రిక గారున్న పరిస్థితుల్లో ఆవిడ ఏం చెప్పినా మనం నమ్మాలి. అదేంటి బాబు? చూడండి ఆంటీ, తను అన్నట్టు తనకే కష్టం వచ్చినా, సంతోషం కలిగినా తను షేర్ చేసుకోగలిగింది మనతోనే. చనిపోయిన మనిషి తిరిగి రాడు అన్నది నిజం. దాన్ని ఎవరూ నమ్మరు, కానీ తను నమ్ముతోంది. తను నమ్మిన విషయాన్ని మనతో షేర్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పుడు మనం తన మాటల్ని కొట్టేశామంటే నిజంగానే తను మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతుంది ఆంటీ. తను చూసింది నిజమని ప్రూవ్ చేయడానికి తను ఏదో చిన్న ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి మనం సహాయం చేద్దాం. నిజమేంటో మనం చెప్పి తను నమ్మించే ప్రయత్నం చేసే కంటే తనంతట తానే తెలుసుకోవడం వల్ల త్వరగా మామూలు మనిషి అవుతుంది. మనం కూడా తనతో పాటు కొన్ని రోజులు తను చెప్పేది నిజమే అన్నట్టు నమ్మాలంటే. చనిపోయిన మనిషి కోసం తిరిగి వెతకడం అనేది వృధా అనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నిజానికి ఊహకి మధ్య ఉన్న తేడాని చంద్రిక గారికి అర్థమయ్యేలా చేయడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. తను మాట్లాడేది నిజం కాకపోవచ్చు కానీ అది అబద్ధమని మాత్రం తనతో అనకండి. ఆ వీడియో చూసింది కదా, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కోసం తను చేసే ప్రయత్నానికి నేను కూడా వెంట ఉండి సాయం చేస్తాను. నిజానిజాలేంటో మెల్లగా తర్వాత తనకే అర్థమవుతుంది. నేను బయలుదేరతాను ఆంటీ. గుడ్ నైట్. చంద్రిక గారిని జాగ్రత్తగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. భగవంతుడా, నా కోడలికేం కాకుండా నువ్వే చూడు స్వామి. చంద్రిక నమ్మకం చూస్తుంటే నిజంగా నా కొడుకు బ్రతికి తిరిగి వస్తే బావుండు అనిపిస్తోంది. ఇది ఊహైనా నిజమైతే ఎంత బావుంటుందో కదా. దేహం
ఇప్పుడు నాకు మూడ్ లేదు. నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. భరత్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలి? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? అంటే ఇంకా ఆ చంద్రిక జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయా? అంటే చంద్రిక ఇంకా భరత్కి గుర్తుందా? లేదు, తనకి నిజంగా చంద్రిక గుర్తుంటే ఇన్ని రోజులు నా దగ్గర ఉండడు, వెంటనే వెళ్ళిపోయి ఉండేవాడు. అతని పాత జ్ఞాపకాలేమీ లేవు. అలాంటప్పుడు నాకు దూరంగా ఎందుకుంటున్నాడు? నేను దగ్గరవుతున్న కొద్దీ నన్ను దూరం పెట్టేస్తున్నాడు. దీని వెనకాల కారణం ఏమై ఉంటుంది? గుడ్ మార్నింగ్. కాఫీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్పానుగా. నేను యాక్చువల్గా కావాలనేం చేయలేదు. మరి ఎందుకు నన్ను దూరంగా పెట్టావు విజయ్? నిజంగా నా మూడ్ బాలేదు. ఇలా ఎంతకాలం మూడ్ బాగోదు? నువ్వు ఆల్రెడీ నాకు మాటిచ్చావా లేదా? నాతో కలిసి హ్యాపీగా ఉంటాను, నన్ను హ్యాపీగా ఉంచుతానని నాతో చెప్పావా లేదా? నేనేమీ కాని పనేం చేయలేదుగా. నేను నీ భార్యని విజయ్. నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకోవడం తప్ప, మనకి పిల్లలు కలగాలి అని కోరుకోవడం తప్ప? నీ కోరిక తప్పు కాదు, నువ్వు చేస్తుంది తప్పు కాదు. కాకపోతే నేను కాస్త మెంటల్ టెన్షన్లో ఉన్నాను. ఎందుకు విజయ్? ఏమో నాకు తెలీదు. ఏదో తెలియని ఆలోచనలు ఏవేవో గుర్తుకొస్తున్నాయి, కానీ ఆ బేబీ కూడా క్లారిటీ ఉండట్లేదు. నా మైండ్ నా కంట్రోల్లో లేకుండా నేనింక ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పు? ఇలా ఎంతకాలం? తెలీదు. కొంచెం టైం ఇవ్వు. ఈ చుట్టూ ఉన్న పరిసరాలు, ఈ మనుషులు, మీరంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళే, కాదనట్లేదు. కానీ నాకు తెలియంది ఏదో మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాకుంది. అసలు నా మైండ్లో ఏముందో నాకు తెలిసేంతవరకైనా సరే నాకు కొంచెం ప్రశాంతత కావాలి. ప్లీజ్. సరే విజయ్, నీ ఇష్టం. నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కానీ నాతో మాత్రం ఒక భర్తలాగా జాలీగా ఉండు. అంతేకాని పరాయిదాన్ని చూసినట్టు నన్ను దూరంగా మాత్రం పెట్టుకో. ఓకే రుద్ర, తప్పకుండా. సరే, మనిద్దరం కలిసలా ఏదైనా రెస్టారెంట్కి అలా బయటికెళ్ళొద్దామా? రాత్రి జరిగిన దానికి నా మైండ్ కూడా బాగా అప్సెట్గా ఉంది. నాకు కూడా కొంచెం బయటికెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుంది. తీసుకెళ్తావా? తప్పకుండా వెళ్దాం. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే, 10 minutesలో వచ్చేస్తాను. కాఫీ తీసుకో. ఇప్పుడు నాకేం వద్దత్తయ్యా, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అదే అత్తయ్య, నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న పేషెంట్స్ లిస్ట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ లిస్టు ప్రకారం వెళ్ళి ఆ పేషెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేయాలి. భరత్ గారు ఎవరికి పరిచయం ఉన్నారో, ఎవరి కోసం అక్కడికి వచ్చారో అన్ని వివరాలు తెలుసుకోవాలి.
వాళ్ళని పట్టుకుంటే ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవటం చాలా ఈజీ అవుతుంది అత్తయ్య. అది కాదమ్మా చంద్రిక. ఇప్పుడు నువ్వు ఈ లిస్ట్ ప్రకారం అందరి ఇళ్ళకి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారని భయపడుతున్నారా అత్తయ్య? ఆ, చూడండి అత్తయ్య, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నాకు నా భర్త కావాలి. నేను నా భర్తని కళ్ళారా చూశాను. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవటం, ఆయన్ని ఎలాగైనా ఇంటికి తీసుకురావటం నా బాధ్యత. దానికోసం ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకున్నత్తయ్య. చూడమ్మా, నువ్వు అంతలా చెప్తున్నా నాకిప్పటికి కూడా నమ్మకం కలగట్లేదు. నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజంగా నువ్వు చూసింది భరతే అయితే, భరత్ బ్రతికే ఉండుంటే తను సరాసరి మనింటికి రావాలి కానీ అక్కడ హాస్పిటల్లో ఉండడం ఏంటి? నిన్ను చూసి కూడా నిన్ను పలకరించకుండా వెళ్ళిపోవడం ఏంటి? భరత్కి నువ్వంటే ప్రాణం. నీకోసం ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాంటి వ్యక్తి తను ఇన్నాళ్ళు దూరంగా ఎలా ఉంటాడు? నీకోసం వచ్చేయాలి కదా. అదే అత్తయ్య, ఎందుకు ఆయన అలా దూరంగా ఉన్నారో తెలుసుకోవాలి. ఆయన్నొక్కసారి కలిసి అసలు ఇంతకాలం మనకి ఎందుకు దూరం అయ్యారో అన్ని వివరాలు తెలుసుకోవాలి. అత్తయ్య, నేను బయలుదేరుతాను. చంద్రిక, ఒక్కసారి నా మాట వినమ్మా. నువ్వు చూసింది బహుశా భరత్ లాంటి మనిషి అయి ఉండొచ్చు, లేదా భరత్ లాగా కొన్ని పోలికలు కలిసి ఉండొచ్చేమో కానీ తను మాత్రం నిజంగా భరత్ కాదు. అత్తయ్య, నా కళ్ళు నన్ను మోసం చేయలేవత్తయ్య. నేను భరత్ గారిని కళ్ళారా చూశాను అని చెప్తుంటే ఇంకా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్య? సరేనమ్మా, నువ్వు చూసింది భరత్ని అయితే ఆ రోజు మన కళ్ళ ముందు ఉన్న శవం ఎవరిది? మన కళ్ళ ముందే బిల్డింగ్లో బాంబు పేలింది. అక్కడే తను చనిపోయాడు. ఆ శవానికి మనమే దహన సంస్కారాలు చేశాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు భరత్ తిరిగొచ్చాడు అంటే ఎలా నమ్మగలుగుతున్నావో నాకైతే తెలియట్లేదు. చూడండి అత్తయ్య, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికైనా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. భరత్ చంద్ర గారు వస్తున్నారు. ఆయనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను అత్తయ్య. పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటోనమ్మా, నువ్వు చేస్తుంది వృధా ప్రయత్నం అని నాకు తెలుసు, కానీ నువ్వు నమ్మడం లేదు. లేని వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నావు కానీ అక్కడ భరత్ కనిపించకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో, నువ్వెంత అప్సెట్ అవుతావో తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. ఏంటి విజయ్, ఏంటి ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, అదే ఆగిపోయింది. ఓ అవునా? సరే దిగు, చూస్తాను. ఏమైంది విజయ్? ఏమో, అదే అర్థం కావడం లేదు. అంతా బానే ఉంది, మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. మళ్ళీ ట్రై చేస్తానుండు.
మీకు విషయం చెప్పాలత్తయ్య. భరత్ గారు నాకు మళ్ళీ కనిపించారత్తయ్య.